సిరిపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య ఎప్పుడూ ఎవరికీ ఏ ప్రమాదం తలపెట్టడం ఎరిగినవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ ఆపదలో ఉన్నవారికి తన చేతనైన సహాయం చేస్తుండేవాడు. ఒకరోజు పక్క ఊరి నుంచి వచ్చిన ఒక వ్యక్తి రామయ్య పొలం దగ్గరికొచ్చి చెట్టు కింద కూలబడిపోతాడు. పొలంలో పని చేసుకుంటున్న రామయ్య ఇది చూసి వెంటనే అతని దగ్గరికొచ్చి, బాబూ, నిన్ను చూస్తుంటే చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైందయ్యా? అయ్యా, నా పేరు సాయిలు. మాది పక్క ఊరు. నేను అవసర నిమిత్తం చంద్రయ్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను. పరిస్థితులు సరిగా లేవు. పైగా నా పంట సరిగా పండలేదు. దాంతో అప్పు అనుకున్న సమయానికి తీర్చలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు అప్పు తీర్చమని నా వెంట పడుతున్నారు. వాళ్లకి దొరక్కుండా ఇలా పారిపోయి వచ్చాను. సరే, మా ఇంటికి రా బాబూ. నా దగ్గర కొంత డబ్బుంది. అది నీకు సరిపోతుందో లేదో నాకు తెలియదు, కాని నా వంతు సహాయం చేస్తాను అని రామయ్య సాయిలుని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్తాడు. తన దగ్గర ఉన్న కొంత డబ్బుని అతనికిచ్చేస్తాడు. అతనికి డబ్బివ్వడం, అతను అది తీసుకుని వెళ్లడం చూస్తాడు ఊరి పెద్ద. ఒరే రామయ్య, ఎందుకురా ఇలా ప్రతిసారి మోసపోతావు? అవతలి వాళ్లు చెప్పేది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా సహాయం అనగానే నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేశావు. వాడు పక్క ఊరిలో జోదగాడు. ఇప్పుడు నువ్విచ్చిన డబ్బుతో జోదమాడడానికి వెళ్తున్నాడు. అయ్యా, అతనికి ఆపద ఉందని నేను డబ్బిచ్చాను. అతనికి ఆపద లేదంటే అది ఇంకా సంతోషకరమైన విషయమే కదా. నాకు తాతల నుంచి వచ్చిన నా పొలం ఉంది. ఈ పొలమే నన్ను తల్లిలా కాపాడుతుంది. ఈ తల్లి నాకిచ్చిన దాంట్లోనే నేనెవరికైనా ఆపద ఉంటే ఇస్తున్నాను. దాంట్లో నాకేం బాధ అనిపించదు. సరేలే, నీ ఇష్టం. రేపుదయాన్నే తోటలో మామిడి పళ్ళు నీకోసం పెట్టిస్తాను, వచ్చి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒరేయ్, మీ తాతలు అంత సంపాదించారు, ఇంత సంపాదించారు అని గొప్పల మాటలు చెప్పి ఆడదామని వచ్చావా? నువ్విప్పటివరకు చేసిన అప్పు అంతా తీర్చకపోతే మీ ఇంటికొచ్చి ఇల్లు జప్తు చేస్తా. వెళ్ళి డబ్బులు తీసుకొని రాపో అని తరిమేస్తాడు. ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచిస్తున్న వెంకయ్యకి సాయిలు కనిపిస్తాడు. ఓరే, కొంతసేపు క్రితమే కదా డబ్బులు లేవని, ఆడనివ్వడం లేదని వెళ్ళావు. ఇంతలోనే డబ్బులతో ఎలా తిరిగొచ్చావు? పక్క ఊరిలో రామయ్య అనే ఒక రైతున్నాడు. సహాయం అడిగితే చాలు, వెనక ముందు ఆలోచించకుండా ఉన్నదంతా ఇచ్చేస్తాడు. అందుకే అక్కడికి వెళ్ళి చిన్న నాటకమాడి డబ్బులతో తిరిగొచ్చాను. నువ్వు కావాలంటే నువ్వు కూడా వెళ్ళు అని అనగానే ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోతాడు వెంకయ్య. పొలంలో పని చేసుకుంటున్న రామయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య, ఇంకా ఇదంతా చాలు. నువ్వు నా పొలంలో నుంచి బయటకొస్తే నా పని నేను చేసుకుంటాను. ఇన్ని రోజులు మా పొలంలో నీ పని చాలు. ఇంకా వెళ్ళి నీ పని చూసుకో. బాబూ, ఎవరు నువ్వు? నా పొలం దగ్గరికొచ్చి నీ పొలం అంటున్నావు? మా తాతలు మీ తాతలకి పొలమిచ్చారు. వాళ్ల మనవడిగా ఈ పొలం మీద అధికారం నాకుంది. కాబట్టి నువ్వు మర్యాదగా వదిలి వెళ్తే మంచిది. లేదంటే బలవంతంగా చెప్పాల్సి వస్తుంది. అయ్యా, ఇది మర్యాద కాదు. నా పొలంలోకొచ్చి నన్నే బెదిరిస్తున్నారా? అవును, నా పొలం నేను తీసుకోవడానికి కూడా ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం నాకు లేదు. వెళ్ళు వెళ్ళు అని రామయ్యని బలవంతంగా పొలంలో నుంచి లాగేసి బయటకు పంపిస్తాడు. ఆహా, ఎంత గొప్పగా పంట పండిందో! ఇంకొక 25 నెల రోజుల్లో పంటంతా చేతికొస్తుంది. ఇంకా అంతా డబ్బే డబ్బు నాకు అని సంబరపడిపోతుంటాడు. తర్వాత రోజు వెంకయ్యని పంచాయతీకి పిలుస్తాడు. వెంకయ్య, నువ్వు వేరే ఊరి నుంచొచ్చి రామయ్య పొలం నీది అంటున్నావు. దానికి నీ దగ్గర ఏదైనా ఆధారాలున్నాయా? అయ్యా, మీరే ఆలోచించండి. మా తాతలు చాలా ఆస్తిపరులు. వాళ్లకి సేవ చేసిన వాళ్లకి, లేదా వాళ్లకి నచ్చిన వాళ్లకి వాళ్ల ఆస్తుల్లో కొంత వాటా ఇచ్చి సంతోషపరిచేవారు. అలా రామయ్య వాళ్ల తాతలకి ఈ పొలం ఇచ్చారు. కాని తాతల ఆస్తుల్లో మనవాళ్లకి హక్కు ఉంటుంది కాబట్టి ఈ పొలం నాకిచ్చేయమని అంటున్నాను. దాంట్లో నా తప్పేంటో మీరే సెలవివ్వాలి. ఈ ఆస్తి నీది అంటున్నావు, అలాగే రామయ్య తనది అంటున్నాడు. ఇద్దరి దగ్గర సరైన ఆధారాలు లేవు కాబట్టి ఇద్దరికీ ఒక పందెం పెడుతున్నాను. మీ ఇద్దరు పొలాన్ని 2 భాగాలుగా చేయండి. ఎలాగో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది కాబట్టి ఎవరి భాగం ఎక్కువగా పంట ఇస్తుందో వారికి పొలం పూర్తిగా ఇవ్వాల్సిందిగా నేను తీర్పునిస్తున్నాను. ఇక వెళ్ళి మీకు వచ్చిన భాగాన్ని కాపాడుకోండి. రామయ్య పంట ఎంతో బాగా పండించాడు. నేను దాన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు. చివర్లో రామయ్య పంట నుంచి కొంత దొంగిలించి నా పంటలో కలుపుకుంటే ఎలాగో నేనే ఈ పందెంలో గెలుస్తాను అని తనలో తాను అనుకుని పందానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నుంచి రామయ్య తన పంటని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కాని వెంకయ్య మాత్రం తనకొచ్చిన పొలాన్ని చూపిస్తూ జూదమాడుతూ ఉంటాడు. అలా నెల రోజులు గడిచిపోతాయి. వచ్చిన పంటని అంతా చూడగా వెంకయ్య రామయ్య పంట సమానంగా ఉంటుంది. అయ్యా, మీరే చూశారు కదా, ఇద్దరి పంట సమానంగా ఉంది.
కాని ఇందులో చాలా అన్యాయం జరిగింది. నేను పక్క ఊరి వాణ్ణి కావడంతో రాత్రులు మా ఊరికి వెళ్లిన సమయం చూసి రామయ్య నా పంటని తన పంటలో కలుపుకొని మీకు చూపిస్తున్నాడు. ఇది చాలా అన్యాయం. ఇలా చేసినందుకు తగిన శిక్ష రామయ్యకి వేసి నా పొలాన్ని నాకిప్పించండి. అయ్యా, నేను పొలాన్ని నమ్ముకొని ఉన్నవాణ్ణి. కష్టపడి పంట పండించాలని అనుకుంటాను కాని ఇలా అన్యాయంగా సంపాదించాలని అనుకోను. మీరే తగిన న్యాయం చెయ్యాలయ్యా. వెంకయ్య, మీకు పొలాన్ని 2 భాగాలుగా ఇవ్వడంతో నా పని అయిపోయింది అనుకుంటే అది మీ పొరపాటే. మీరు ఎలా పని చేస్తున్నారు, ఎవరు ఎలా కష్టపడుతున్నారు అని చూడ్డానికి మీకు తెలియకుండా నా మనిషిని పెట్టాను. రామయ్య ఎప్పుడూ పొలంలోనే ఉంటూ పంటని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. నీవు మాత్రం ఆ పొలాన్ని చూపిస్తూ జోదమాడ్డం మొదలుపెట్టావు. కాని రామయ్య అలా కాదు. నీ పంట పాడవుతుంటే ఒక రైతుగా చూడలేక నీ భాగంలో కూడా పనిచేశాడు. అందుకే నీకంత పంట చేతికొచ్చింది. లేదంటే నీకు సగభాగం ఇచ్చిన 2వ రోజే నీ పంట నాశనమై ఉండేది. అయ్యా, మీకు తప్పుడు సమాచారం వచ్చి ఉంటుంది. నేనెప్పుడూ పంట దగ్గరే ఉన్నాను. చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అయినా ఇలా పంట సగం పంచి తీర్పివ్వడం మీకే తప్పుగా అనిపించటం లేదా? ఇదేనా మీరు చెప్పే న్యాయం? చూడు వెంకయ్య, నువ్వు రామయ్యని అమాయకుణ్ణి చేసి పొలాన్ని లాక్కోవాలి అనుకోవడం అన్యాయం. తప్పుడు దారిని తెలిసి కూడా జోదమాడుతూ అప్పులు చేస్తూ పక్కవారిని మోసం చేస్తూ బ్రతకడం అన్యాయం. నువ్వు పొలాన్ని లాక్కోవాలి అని చూస్తున్నావని తెలిసినప్పటికీ ఇన్ని రోజులు నీకర్థమయ్యేలా చెప్పాలని చూశాం. ఇది మా మర్యాద. నువ్వు చెప్పిన కట్టుకథ విని ఒకవేళ అందులో నిజముందేమో అనుకుని రామయ్య పొలం వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. చూశావా, అది అతని మర్యాద. కాని నువ్వు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నా తీర్పు సరి అన్నావు. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగడం లేదని తెలియగానే నా తీర్పు తప్పు అంటున్నావు. ఇది నీ కుసంస్కారం. ఇకనైనా మారిపోయి బుద్ధిగా ఉంటే అదే నీకు మంచిది. అయ్యా, నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేసి బ్రతకాలని అనుకోను. జూదం జోలికి ఎప్పటికీ వెళ్లను. రామయ్య భూమిని నమ్ముకుని బ్రతికాడు కాబట్టి తాను ఓడిపోతాడని తెలిసినా నా భాగంలో కూడా పంటని పాడవకుండా చూశాడు. కాని నేను మాత్రం అతని దగ్గర పొలాన్ని లాక్కోవాలని చూశాను. నా తప్పు నాకు తెలిసింది. మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. అయ్యా, ఇలా మధ్యలో మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించాలి. అతని తప్పు అతను తెలుసుకున్నాడు కదా. ఇంతమంది ముందు తల వంచుకు నించున్నాడు. ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పండి. ఇది మొదటి తప్పుగా భావించి అతన్ని వదిలేయండయ్యా. ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాడు. రామయ్య, నీలాంటి మంచివాడితో ఉంటే నాలో ఎక్కడో మూలల్లో ఉన్న చెడు గుణాలు కూడా తొలగిపోయి మంచివాడిలా మారిపోతాను. నీ కింద ఏదో పని చేసుకుంటూ ఉంటాను. ఒప్పుకో రామయ్య. అయ్యా, నా కింద నా పైన ఏంటి బాబు? నాతో పాటే పనిచేయి. నువ్వు ఏ పొలం కోసమైతే ఆశపడ్డావో ఆ పొలంలోనే ఇద్దరం కలిసి పనిచేసుకుందాం. వచ్చిన డబ్బులో చెరికొంత తీసుకుందాం. ఇది నీకు సమ్మతమేనా? నిన్ను మోసం చేయడానికొచ్చానని తెలిసి కూడా నన్ను చేరదీస్తానని అంటున్నావు. నీ దగ్గరికొస్తే ఎవరు మాత్రం మారిపోకుండా ఉంటారు రామయ్య. ఖచ్చితంగా బుద్ధిగా పనిచేసుకుని బ్రతుకుతాను అని అంటాడు వెంకయ్య. మంచివాళ్ల మనసుకి ఎవరైనా కరిగిపోతారు అని నిరూపించావు రామయ్య. సరేరా, ఇదే సంతోషంలో తోటలో మామిడికాయలతో నోరు తీపి చేసుకుందాం అని తన ఇంటికి వెంకయ్యని రామయ్యని తీసుకుని వెళ్లి మామిడికాయలిస్తాడు ఊరి పెద్ద. తర్వాత నుంచి రామయ్య వెంకయ్య కష్టపడి పొలంలో పనిచేస్తూ మంచి మిత్రులుగా మారిపోతారు. వెంకయ్య సహాయంతో ఊరి పెద్ద పక్క ఊరిలో జోదమాడుతున్న వాళ్ళని కూడా మాన్పించేసి వాళ్లు కూడా బుద్ధిగా పనిచేసుకునేలా చూస్తాడు. ఆనందపురం అనే గ్రామంలో పెంచలయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతను రోజూ ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి వాళ్లతో ఆ మాట ఈ మాట కలిపి భోజనం చేసి రావడం అతని దినచర్య. అతని భార్య చాలా అమాయకురాలు. అలా వాళ్ల కుటుంబం గడుస్తూ ఉండగా ఒకరోజు పెంచలయ్య వీరయ్య ఇంటికి వెళ్తాడు. పెంచలయ్య ఇంటి గుమ్మం దగ్గర నించొని, వచ్చేసింది, లక్ష్మీదేవి ఇంటి వరకు వచ్చేసింది. వీరయ్య, నీకు 1 వారం రోజుల్లో లక్ష్మీ ప్రాప్తి ఉందయ్యా. అవునా? ఈ విషయం నీకెలా తెలుసు? ఇలాంటి శుభవార్తలకి మధ్యలో ప్రశ్నలు వేస్తే అశుభం కలుగుతుంది. ఇంకొక ప్రశ్న వేస్తావా? లేదులే, లోపలికి రా, అసలు సంగతి చెప్పు. పెంచలయ్య లోపలికి వెళ్ళి, ఇదిగో లక్ష్మీ ప్రాప్తి ఉంది కాని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు నువ్వొక గొప్ప వ్యక్తికి రోజూ 3 పూటలా భోజనం పెట్టాలి. అతనికి పెట్టడమే కాకుండా తనతో పాటు అతని కుటుంబానికి కూడా పెట్టాలి. దానికి లక్ష్మీదేవి మెచ్చి నీ ఇంటికొస్తుంది అని చెప్తాడు. ఇప్పటికిప్పుడు అంత గొప్ప వ్యక్తి అంటే ఎవరిని చూడాలి? వీరయ్య, కంటి ముందు ఇంత మహా వ్యక్తిని పెట్టుకుని వేరే వారి గురించి వెతుకుతాను అంటావా?
నీకు అసలు ఈ విషయం చెప్పకుండా ఉండవలసింది. నేనే వేరే వ్యక్తిని పిలుచుకుని భోజనం పెట్టి లక్ష్మీదేవి ప్రాప్తం పొందుతాను అని కోపంగా వెళ్ళిపోబోతుంటే వీరయ్య వెనక్కి పిలిచి పెంచలయ్యకి భోజనం పెట్టడం మొదలుపెడతాడు. ఆ రోజునుంచి పెంచలయ్య కడుపు నిండా భోజనం చేయడంతో పాటు తన ఇంటికి కూడా వీరయ్య ఇంటి నుంచి భోజనం తీసుకుని వెళ్తాడు. చివరి రోజు తన భార్యని కూడా ఇంటికి తీసుకునొస్తాడు. అదేంటయ్యా, ఈరోజు లక్ష్మీదేవి వస్తుందని చెప్పావ్, కాని ఇంకా ఆ ఛాయలు కనిపించడం లేదేంటి? వచ్చింది, కాని ఆ విషయం నీకు అర్థం కావడం లేదు అంతే. సరే, ముందు భోజనం ఏర్పాట్లు చూడు అని భార్యాభర్తలిద్దరూ భోజనాలు చేసిన తరువాత వీరయ్య పెంచలయ్యని నిలదీయడంతో, ఇదిగో వీరయ్య, నేను మాట తప్పేవాణ్ణి కాదు. నేను చెప్పిందేంటి? వారం రోజులు నువ్వు నాకు భోజనం పెట్టి తృప్తిపరిచితే లక్ష్మీదేవి మీ ఇంటికొస్తుంది అని, అంతే కదా? అవును, కాని రాలేదు కదా. ఎందుకు రాలేదు? వచ్చింది కదా. ఇదిగో నా భార్య, తన పేరు లక్ష్మీదేవి. నువ్వు నాకు రోజూ భోజనం పెడుతున్నావని తెలిసి నిన్ను కలవాలని వచ్చింది అని అక్కడ మిగిలిపోయిన భోజనం కూడా తీసుకుని వెళ్ళిపోతాడు పెంచలయ్య. తర్వాత రోజు ఊరందరూ ఒకచోట కలుసుకుంటారు. మనం అందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి. ఒక పని చేద్దాం. ఇన్ని రోజులు మనందరి ఇళ్ల మీద పడి తిన్నాడు కదా, మనందరం మూకుమ్మడిగా పెంచలయ్య ఇంటికి వెళ్లి భోజనాలు పెట్టమని, లేకపోతే ఇంకెవరూ అతనికి భోజనాలు పెట్టరని చెబుదాం అనేసరికి అందరికీ ఆ ఆలోచన నచ్చి పెంచలయ్య ఇంటికి వెళ్తారు. వాళ్ళందరూ చెప్పింది విన్న తర్వాత పెంచలయ్య ఇలా అంటాడు. మీరందరూ అన్నట్టుగానే నేను భోజనాలు పెడతాను. మీరందరూ రేపు మా ఇంటికి రండి. కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను. మీరు తినడానికి మొహమాట పడితే నేనేమీ చెయ్యలేను అని అనగానే ఎంతో సంతోషంతో వెళ్ళిపోతారు. పిచ్చి జనాలు, భోజనాలనేసరికి రేపు పండగన్న విషయం కూడా మర్చిపోయారు. రేపు శివరాత్రి, దేశమంతా ఉపవాసం ఉంటుంది. వీళ్ళందరూ ఇంటికొచ్చిన తరువాత నేను శివరాత్రి అని గుర్తు చేసి భోజనాలు పెట్టడం నుంచి తప్పించుకుంటాను. అప్పటి వరకు ఎవరికీ ఏ అనుమానం రాకుండా చూసుకోవాలి. మళ్లీ శివరాత్రి అన్న విషయం గుర్తుకొస్తే తర్వాత రోజు ఎప్పుడైనా భోజనాలు పెట్టమని చెప్తే అమ్మో ఖర్చు అని బయటికి వెళ్లి ఒక ఖాళీ బస్తాని భుజానికేసుకుని వీధిలో వెళ్తూ ఉంటాడు. అతనికి దారిలో లక్ష్మయ్య కనిపిస్తాడు. ఇదిగో లక్ష్మయ్య, మీకు భోజనాలు ఏర్పాటు చేయడానికి బియ్యం తీసుకురావడానికి వెళ్తున్నా అని అతని దగ్గర నుంచి వీరయ్య దగ్గరికి వెళ్తాడు. ఇదిగో వీరయ్య, రేపు వంటలకి కూరగాయలు తీసుకురావడానికి సంతకు వెళ్తున్నా. రేపు అదిరిపోతుందిలే వంట. ఇంటిల్లిపాది అందరినీ తీసుకుని రావాలి మరి అని అలా ఊరిలో అందరికీ చెప్తూ వెళ్తూ ఉంటాడు. చివరకు ఆ ఖాళీ సంచునే ఇంటికి తీసుకుని వెళ్తాడు. మీరిలా అందరికీ భోజనాలు పెడతారని నేనస్సలు ఊహించనే లేదండి. అమ్మో, నా పన్నాగం దీనికి చెప్పేస్తే ఎక్కడైనా నోరు జారిందే అనుకో, నా బండారం బయటపడుతుంది. అందుకే దీనికి కూడా చెప్పొద్దు అని లోలోపల అనుకుని బయటకు మాత్రం తన భార్యతో, ఊరు మనకి ఎంతో ఇచ్చింది, మనం తిరిగి చెయ్యాలి కదా, లేదంటే లావైపోతాం. అందుకే నాకు చేతనైన సాయం చేద్దామని అనుకుంటున్నాను. తప్పా లక్ష్మి? అయ్యో, ఎందుకు తప్పవుతుందండి? మీరింత గొప్పగా ఆలోచిస్తారని నేనస్సలు అనుకోలేదు. అబ్బబ్బా, నేనేది చేసినా అనుకోలేదు అంటావేంటే? నేను మంచి పనులు చేస్తానని నువ్వు కూడా అనుకోకపోతే బయట ప్రజలు నవ్వుతారు. ఇక నుంచి నేనేది చేసినా గొప్పగానే చేస్తాను అని అనుకో, సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఊరి ప్రజలందరూ పెంచలయ్య ఇంటికి వస్తారు. అయ్యా, మీకు నేను ఒక మాట చెప్పాలి. అదేంటంటే, ఈరోజు నేను మీకు భోజనం వండి పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఈరోజు శివరాత్రి. శివరాత్రి రోజు మిమ్మల్ని ఉపవాసం ఉంచకుండా ఆ పాపాన్ని నేను మూట కట్టుకోలేను. అంతా ఈశ్వరేచ్ఛ. అయితే వేరే రోజు నీ కార్యక్రమం పెట్టుకుందాం. అయ్యో, అదెలా కుదురుతుంది? శివయ్య నా నోటితో ఎందుకు ఇలా పలికించాడో ఏమో. మీరందరూ ఇక్కడే ఉండండి, ఉపవాసం ఉండి జాగారం చేద్దాం అని పెంచలయ్య లోలోపల నవ్వుతున్నా బయటకు మాత్రం అమాయకంగా మొహం పెట్టి మాట్లాడతాడు అందరితో. అలా ఆ రోజు గడిచిపోతుంది. జాగారం చేసిన తర్వాత అందరూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు లక్ష్మి ఇలా అనుకుంటుంది. మా ఆయన గొప్పతనం ఎక్కడా తగ్గకూడదు. నిన్న శివరాత్రి కాబట్టి కుదరలేదు. ఈరోజు వీళ్ళందరూ లేచే సమయానికల్లా అందరికీ భోజనాలు సిద్ధం చేసి పెడతాను. అసలే నిన్న నుంచి తినకుండా ఆకలితో ఉంటారు కదా, సాధారణంగా తినేదానికంటే ఎక్కువ తింటారు.
అందుకే ఎక్కువ వంట చేస్తాను అని అప్పటికప్పుడు గూట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని సంతకు వెళ్లి వంటకి కావలసిన సామాన్లు, కూరగాయలు అన్నీ తీసుకునొచ్చి వంట చేస్తూ ఉంటుంది. అలా వంట పూర్తయ్యే సమయానికల్లా ఒక్కొక్కరిగా నిద్రలేస్తారు. అందరూ లక్ష్మి చేసిన వంట తింటూ ఉంటే పెంచలయ్య కూడా నిద్రలేస్తాడు. ఇదేంటి, నిద్రలో వంట వాసన వైపు నడుచుకుంటూ వచ్చానా? ఈరోజు ఈ ఇంట్లో భోజనం కుమ్మెయ్యాలి అనుకుని భోజనాల దగ్గరికి వెళ్లేసరికి లక్ష్మి వడ్డిస్తూ కనిపిస్తుంది. లక్ష్మి, ఇలా వేరే వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ముందు మన కడుపు నింపుకొని తర్వాత ఇలాంటి వడ్డన్లు చెయ్యాలి. ముందు తిందువురా. ఇది మన ఇల్లే కదండీ. మీ గొప్పతనం ఎక్కడా తగ్గించకుండా ఉండాలని వీళ్ళందరూ లేచే సమయానికల్లా నేనే వంటలు సిద్ధం చేశాను. చూడండి అందరూ ఎలా తింటున్నారో. పెంచలయ్య వెంటనే లేచి గూట్లో డబ్బుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ రూపాయి కూడా కనిపించదు. అమ్మో అమ్మో, నా డబ్బంతా వీళ్ళ కడుపులో వేసేసింది నా అమాయకపు రాణి. మీరందరూ తిన్నట్టు కాదు, తిన్న తర్వాత మనిషికి 10 రూపాయలు చొప్పున నాకు ఇవ్వాల్సిందే. అలా అయితే నువ్వు మా ఇళ్లలో తిన్నదానికి లెక్క కట్టమంటావా అనేసరికి పెంచలయ్య నోట మాట రాలేదు. తన డబ్బు పోయినందుకు తల పట్టుకుని కూర్చుంటాడు.